Daily. Taste the Daily. రాజ్యాంగ వ్యవస్థలను శాసించే స్థాయికి బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తామని రాజ్యసభ సభ్యుడు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ అమలయ్యేలా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లను సాధించడమే బీసీల అంతిమ లక్ష్యమన్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీ జేఏసీ బలోపేతం చేస్తామన్నారు. ఇటీవల బీసీ నాయకులు బంద్ చేపడితే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయకపోతే జైళ్లను ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. స్టేట్ గవర్నమెంట్ ఫుల్ పవర్స్ ఉన్నాయి. క్లియర్ ఉంది రాజ్యాంగంలో 243 D6 లో రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఉంది. దాని ప్రకారం జీవో ఇష్యూ చేశారు. దానికి తగ్గట్టు అసెంబ్లీలో చట్టం చేశారు. ఈ రెండు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం జీవో ఉన్నాయి. మూడవది సుప్రీంకోర్టు అభ్యంతరాలు ఉన్నాయి. జనాభా లెక్కలు కావాలని జనాభా లెక్కలు తీశారు. డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకా అనేకమైన అవరోధాలు ఏమున్నా 50% సీలింగ్ అంటే మాకే సీలింగ్. రెండవది అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు అప్పుడు 50% సీలింగ్ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది అవుట్డేటెడ్ అని కూడా చెప్పింది. కాబట్టి 50% సీలింగ్ వర్తించదు. ఇంకొక బేసిక్ విషయం ఆలోచించాలి. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఉంటేనే మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మెరిట్ దెబ్బతింటుంది, 50% ఉండాలని వాళ్ళు అంటారు. సరే అని మనం ఊరుకున్నాం ఎన్ని రోజులు. ఇది రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉందా? సంతకం రాను కూడా చూపిస్తుంది. సంతకం రాను కూడా ఎంపీలు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు ఎంపీ పార్లమెంట్ మేఘాలయ ఈశాన్య రాష్ట్రాల నుంచి. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ లేదు. కాబట్టి ఇది ఒట్టి దాటివేత వైఖరి. ఈ న్యాయ వ్యవస్థలు ఈ కేసు ఇంత బలంగా ఉంటే కూడా మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నారు, ఇది హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, వృధా అన్నారు. 9వ షెడ్యూల్లో పెట్టాలనేది మంచి ప్రతిపాదన, దానికి టైం పడుతుంది. దానికి రాజ్యాంగమే సవరణ చేయాలి. టోటల్ గా ఎస్సీ ఎస్టీలకు ఎంతైతే జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయో మనకు కూడా అట్లే రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని రావాలంటే ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ మనం పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయిపోతే పెద్ద ఎత్తున విప్లవం తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ మన అంతిమ లక్ష్యం. ఆ అంతిమ లక్ష్యం చట్టసభల రిజర్వేషన్లు సాధించడం ఇది ఒక స్టెప్. స్థానిక సంస్థలతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టే వరకు కొనసాగించాలి. పెద్దలు మీరు అందరూ ఎంతో కులాన్ని చేశారు. విడివిడి ఉంటే ఏం కాము. కర్ణాకర్ చెప్పినట్టు ఇన్ని రోజులు పార్టీల జెండాను మోసినాం, ఇప్పుడు బీసీల జెండా మోయాలి. సమయం ఆసన్నమైంది. ఈ స్లోగాన్ని ఇంటింటికి తీసుకపోతే తప్పనిసరి ఈ రోజు సత్యమైన డబ్బు కంటే దూరం